హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అందులో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 11,425 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జిల్లాల వారీగా ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలల వారీగా నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ జిల్లాల్లో ఉండేటువంటి స్థానిక అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఈ ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు చేసిన వాళ్ళకి, మరియు కొన్ని పీజీలు చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి, ఇలా వివిధ రకాల అర్హతలతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. నేను ఏవైతే డీటెయిల్స్ చెప్తున్నానో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి అయితే మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు మీ అందరికీ నేను మరో 2 ప్రముఖ సంస్థల్లో జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను. రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు 2 ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ టెస్ట్ని మీరు ఫ్రీగా రాసుకునే అవకాశం అయితే ఉంది. అది కూడా మీకు నచ్చిన రోజు మీరు పరీక్ష రాసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. మీ ఇంటి దగ్గర కూర్చొనే రాయొచ్చు. వాళ్ళు కండక్ట్ చేసినటువంటి పరీక్షలో అట్లీస్ట్ 70% మార్క్స్ వచ్చినట్లయితే మీకు టాప్ శాలరీతో ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెస్ట్ లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ముందుగా స్లాట్ బుక్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన రోజు పరీక్ష అయితే రాయొచ్చు. వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి. ఈ స్లాట్స్ అనేవి లిమిటెడ్గా ఇస్తున్నారు. చాలా మంది అప్లై చేసుకుని ఉద్యోగం అయితే పొందుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే మైగ్లామ్ అనే సంస్థలో ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా, మీకు ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. మీకు మంచి స్కిల్స్ ఉన్నట్లయితే చాలు, మీకు జాబ్స్ అయితే వస్తాయి. సెలెక్ట్ అయినట్లయితే 6 నుంచి 12 లక్షలు పెర్ యానం అయితే శాలరీ ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. మరి ఇదే టెస్ట్ ద్వారా షాదీ.com అనేటువంటి సంస్థలో కూడా వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి డేటా అనలిస్ట్ అనేటువంటి పోస్ట్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయితే 10 నుంచి 12 లక్షల పెర్ యానం స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇదే వెబ్సైట్లో మీరు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయి. వాటిని ప్రాక్టీస్ చేసుకునే ఈ పరీక్ష రాసుకోవచ్చు. లీడర్ బోర్డు ఉంటుంది. లేటెస్ట్గా ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనే డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెబ్సైట్లో మీకు ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనే డీటెయిల్స్తో పాటుగా లేటెస్ట్గా ఏ సంస్థలో ఉద్యోగాలు వచ్చాయనే డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇదే వెబ్సైట్లో మీకు గైడ్ లైన్స్ ఉంటుంది, సిలబస్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. అన్నీ చూసే మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష రాసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే పరీక్ష రాస్తారో వాళ్ళకి క్వాలిఫై అయినట్లయితే వాళ్ళకి జాబ్తో పాటుగా మంచి మంచి ప్రైజెస్ కూడా ఇస్తారు. వాళ్ళ ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది. ఎలాంటి ప్రైజెస్ అంటే ఐఫోన్, మ్యాక్ బుక్, ఐ వాచ్ ఇలాంటివి అన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పరీక్ష రాసి మీ యొక్క అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి. అదృష్టం అని ఎందుకు అంటున్నారంటే మీకు టాప్ సంస్థలో ఉద్యోగం అయితే చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది, వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొదటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్లలో కూడా ఉద్యోగాల బదిలీలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేయడం జరిగింది. నేటి నుంచి ఈ నెల చివరి వరకు కూడా బదిలీలు చేపట్టడానికి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క బదిలీ ప్రక్రియతో పాటుగా మరోపక్క 11,425 పోస్టులను భర్తీ చేసేందుకు వేగవంతం అయితే చేయడం జరిగింది. ఆ ప్రక్రియను కూడా అదేవిధంగా ఈ బదిలీలు మరియు నియామకాలు రెండూ కూడా ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయబోతున్నారు. దీనికి సంబంధించి గత నవంబర్లోనే వైద్య ఆరోగ్య శాఖకు 11,425 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. కొన్ని పోస్టులను ప్రత్యక్షంగా, మరికొన్ని పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం బదిలీల ప్రక్రియ జరుగుతుంది కనుక ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే వాటి కోసం కూడా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖలో అవసరం మేరకు వాళ్ళే స్వయంగా నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత దానికి ఆమోదం పొందొచ్చని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొద్ది రోజుల్లో మనకి మరికొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసే అవకాశం అయితే ఉంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చర్ల నియామకం అయితే
చేపడుతుంది. ప్రస్తుతం 1000 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకానికి సోమవారం ఆమోదం కూడా తెలిపింది. రాష్ట్రంలోని కళాశాలల్లో లెక్చరర్ల కొరత ఉన్నటువంటి ఆయా సబ్జెక్టుల్లో ఈ గెస్ట్ లెక్చరర్లను నియమిస్తున్నారు. చొప్పున మనం చూసుకుంటే గరిష్టంగా 10,000 దాటకుండా ఆతిథ్య వేతనం చెల్లించేందుకు ఈ నియామకాలు అయితే ఉన్నాయి. అంటే హవర్ బేసిస్న వాళ్ళకి రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గరిష్టంగా అంటే మ్యాక్సిమం 10,000 రూపాయలు అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అతిథి అధ్యాపకులని పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో వివిధ కళాశాలల్లో నియామకాలు కూడా చేపట్టారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటిగా నెల్లూరు జిల్లాలో మనకి ఒక రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఎస్కేఆర్ఎస్ అండ్ డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి 2 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. కళాశాలలో లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీయింగ్ వొకేషనల్ కోర్సులో 2 ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయని, వాటికి ఈ నెల 3వ తేదీ లోపు ఎంవిఎస్ బీటెక్ మరియు ఎంఎస్సి డైరీ అనేటువంటి కోర్సులు చేసిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లా నుంచి మరో నోటిఫికేషన్ కూడా ఉంది, అది మీకు వీడియోలోనే చెప్తాను. మరో జిల్లా చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి, ఈ జిల్లాలో తణుకు ఎస్ఎన్విటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నట్టుగా ప్రిన్సిపల్ అయితే ప్రకటన అయితే విడుదల చేశారు. జనరల్ ఫౌండేషన్ కోర్సు బోధించేందుకు అభ్యర్థులు కావాలని ఈ నెల 2వ తేదీన కళాశాలలో ఇంటర్వ్యూకి హాజరు కావాలని చెప్పారు. ఎంఏ రూరల్ డెవలప్మెంటు, ఎంఏ అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఉత్తీర్ణులైన వాళ్ళు అర్హులని చెప్పడం జరిగింది. మరి ఈ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ అర్హతలు ఉన్నట్లయితే ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించి రేపు అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. సాంబశివపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్, సిఈటి పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈ నెల 2వ తేదీన ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్ ఆనందబాబు సోమవారం ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ఎంపీహెచ్డబ్ల్యూ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, సిఈటి పోస్టుకు బీటెక్లో సివిల్ అర్హత కలిగిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ జిరాక్స్ సర్టిఫికెట్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో వృత్తి విద్య జూనియర్ కళాశాలల్లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని సూచించడం జరిగింది. సో ఈ విధంగా మనకి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే కృష్ణా జిల్లా నుంచి కూడా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకి కొన్ని లొకేషన్స్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అవి చూస్తే ప్రభుత్వ జూనియర్ కోరుకల్లులోని 2021-22 విద్యా సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు దరఖాస్తులు అయితే కోరుతున్నట్లుగా ప్రిన్సిపల్ అయితే ఒక ప్రకటన జారీ చేశారు. ఈ కాలేజీలో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, సివిక్స్ బోధించేందుకు ప్రతి సబ్జెక్టుకి కూడా ఒక్కరు చొప్పున గెస్ట్ ఫ్యాకల్టీ అవసరమని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్కులతో ఉత్తీర్ణత కలిగినటువంటి అభ్యర్థులు అర్హులని చెప్తున్నారు. అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఎంపికైన వారికి ఒక పీరియడ్కి 150 చొప్పున నెలకు 10,000 రూపాయలు పారితోషికం ఉంటుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు ఫిబ్రవరి 2వ తేదీన కోరుకల్లు కాలేజీలో సంప్రదించాలని చెప్పారు. అదే రోజు డెమో ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. తర్వాత ఇదే జిల్లాలో గుడివాడ టౌన్లో రుద్రపాకలో నందివాడ మండలం రుద్రపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఇక్కడ ప్రిన్సిపల్ కోరుతున్నారు. వృక్షశాస్త్రం బోధించేందుకు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. ఇందుకు కనీస అర్హతగా 50% పైబడి వృక్షశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలని చెప్తున్నారు. దీనికి కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 10 గంటలకు రుద్రపాక కళాశాల నందు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాల్సి ఉంటుంది. తర్వాత మొవ్వా గ్రామంలోని స్నేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన బోటనీ అధ్యాపకుని పోస్టు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్టుగా ప్రిన్సిపల్ బిఎస్ఆర్వి ప్రసాద్ సోమవారం చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా బోటనీ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్కులు కలిగినటువంటి అభ్యర్థులు ఫిబ్రవరి 2వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు అయితే అందజేయాలని కోరుతున్నారు. దరఖాస్తులు అంటే ఏమీ లేదు, మీ యొక్క బయోడేటా, అదేవిధంగా డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికెట్స్తో వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మనకి నెల్లూరు జిల్లాలో డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నట్లుగా ప్రిన్సిపల్ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో చెప్పారు. రసాయన శాస్త్రం, సంస్కృతం, వొకేషనల్ కామర్స్ సబ్జెక్టుల్లో పనిచేసేందుకు అధ్యాపకులు
కావాలని కోరుతున్నారు. అతిథి అధ్యాపకులకు గంటకు 150 చొప్పున నెలకు గరిష్టంగా 10,000 అయితే ఇస్తారు. అన్ని లొకేషన్స్లో కూడా సేమ్ ఉంటుంది. పదవీ విరమణ చేసిన వారు లేదా గతంలో అతిథి అధ్యాపకులుగా పనిచేసిన వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సంబంధిత సబ్జెక్టులో 50% పైగా మార్కులు కలిగి ఉండాలని చెప్పారు. వొకేషనల్ ఎంకామ్లో బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ లేదా మార్కెటింగ్ లేదా MBA కలిగిన వాళ్ళు అర్హులని చెప్పారు. దరఖాస్తులు నేరుగా లేదా dkfcnr@fmail.com అనేటువంటి మెయిల్కి పంపించవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు 9493030854 అనే నెంబర్లో సంప్రదించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇక మనం చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో కూడా గెస్ట్ లెక్చరర్ పోస్టులకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ జిల్లాలో కూడా మనకి 2021-22 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా మంజూరైనటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకుల నియామకం అయితే జరుగుతున్నట్లుగా జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బి సుజాత చెప్పడం జరిగింది. ఆసక్తి గల విశ్రాంత అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 2వ తేదీలోపు పిఠాపురం కాలేజీలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి యొక్క కార్యాలయంలో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 08927133791 అనే నంబర్కి సంప్రదించవచ్చు. అదేవిధంగా ఈ జిల్లాలో కొత్తగా జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి 19 అధ్యాపక పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్టు చెప్తున్నారు. ఆంగ్లం, హిందీ, గణితం, జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం, వాణిజ్య శాస్త్రం ఒక్కొక్కటి చొప్పున, అర్థశాస్త్రం, చరిత్ర 2 చొప్పున, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం 3 చొప్పున అధ్యాపక పోస్టులతో పాటుగా వొకేషనల్ కోర్సులు MPHW 2, MLT 1 ఖాళీగా ఉన్నట్టుగా చెప్పారు. మరి MPHWకి BSc నర్సింగ్, MLTకి ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. మరి మీలో ఎవరికైనా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఒకసారి అప్లై చేయండి. ఏవైతే సబ్జెక్టులు చెప్పారో ఆ సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనకి 50% మార్క్స్ అయితే అడుగుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పటికే గెస్ట్ ఫ్యాకల్టీగా చేసిన వాళ్ళకి కూడా ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి లేటెస్ట్గా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి గెస్ట్ అధ్యాపకుల పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు సంబంధించి కూడా అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.